ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, స్వస్థత అని స్వస్థత కొరకు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం చేసే పొరపాటు ఏంటంటే, అన్యుల్లాగా ఆపద మొక్కుల కొరకు యేసుప్రభు దగ్గరకు వస్తాం. అంటే స్వస్థత ఒక్కటి కావాలి, నాకు యేసుప్రభుతో నాకు పనేం లేదు, కానీ నాకు స్వస్థత ఇస్తానంటే యేసుప్రభు కావాలి, ఆశీర్వాదం ఇస్తానంటే యేసుప్రభు కావాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన తానే తన శరీరమందు, హీ హిమ్సెల్ఫ్ ఆన్ హిస్ బాడీ. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ స్వస్థతనా యేసుప్రభు? గట్టి చెప్పాలి, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. చాలాసార్లు అక్కడ పాప క్షమాపణ సబ్జెక్టా లేదా యేసుప్రభు శరీరం సబ్జెక్టా? యేసుప్రభు శరీరం. సబ్స్టెన్స్ ఇంపార్టెన్స్ ఎక్కడుంది, దేనికి ఉంది? అక్కడ యేసుప్రభు శరీరానికి ఉంది. ఇక్కడ ఆలోచించినట్లయితే పాపం విషయం